హలో హాయ్ అండి. వెల్కమ్ టు శశి అంజీ వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి సండే వీడియో అండి. సండే అంటేనే కొద్దిగా లేజీ డే అండి. ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉండదు కదా, అందుకని కొద్దిగా లేట్ అయితే లేచేసి బయట అయితే శుభ్రం చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. అలాగే బ్రష్ వేసేసుకొని ఇంకా చాయ్ అయితే పెట్టేసుకొని తాగినామండి. పిల్లలకు ఒక పక్క పాలు అయితే పెట్టేసినాం. ఈరోజు టిఫిన్కి వచ్చేసి పెసరెట్ అయితే చేసినానండి. ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నంకి అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వెజిటేబుల్ పలావ్ చేస్తున్నా, అట్లే ఆలు కుర్మా చేస్తున్నా. ఎందుకంటే సండే అమావాస్య పడ్డది కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినమండి. అందుకనే వెజ్ పలావ్ చేసి ఆలు కుర్మా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. ఒక పక్క నేనైతే ఇటు పక్కకైతే వంటకు ప్రిపేర్ చేసుకుంటుంటే మా చిన్న బాబు మా ఆయన అయితే పప్పాయి అయితే కట్ చేసి తింటున్నారు. ఇంకా వెజిటేబుల్ పలావ్ కోసం అయితే కడాయిలో నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. అందుకే కుక్కరే తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, టమోటో, ఆనియను, వెజిటేబుల్స్ వచ్చి క్యారెట్, బీన్స్ వేసేసినానండి. అవైతే ఇంకా అందులో మనము బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసినానండి. అవైతే బాగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం కారం తగ్గట్టుగా కారం పొడి, ధనియాల పొడి, అట్లే గరం మసాలా వేసుకొని బాగా వేపుకోవాలండి. అది కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే నేనైతే కడిగి పెట్టేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది, పొడిగా వస్తుంది. కడిగి పెట్టుకున్న రైస్ని అయితే కడాయిలో వేసి ఒక 2 మినిట్స్ అట్లా కలపాలండి. కలిపిన తర్వాత మనమైతే వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే బాగా పొడిగా వస్తాయండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసినానండి. వాటర్ అయితే వేసేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి. అట్లే బఠానీ అయితే మర్చిపోయినానండి అప్పుడు, అందుకని మళ్ళీ గుర్తుకొచ్చేసి ఇప్పుడైతే వాటర్లో వేసినానండి. వేసిన తర్వాత రైస్ కుక్కర్ మూత పెట్టేసి మూత అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ చూసినానండి, బాయిల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసినానండి. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది, బాగా ఉడుకుతుంది. ఇంకా వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఒక పక్కకి. ఇంకో పక్క ఆలు కుర్మాకైతే రెడీ చేసుకున్నానండి. ఆలు అయితే కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత వాటర్ వేసి 3 విజిల్స్ అయితే రానియాలండి, మెత్తగా ఉడుకుతాయి. ఆ తర్వాత వేడి వాటర్ అంతా తీసేసి చల్ల వాటర్ వేస్తే తొందరగా చల్లగా అవుతాయి. మనము ఆలుగడ్డకున్న తోలు తొందరగా తీసుకోవచ్చు, లేకపోతే చల్ల వాటర్ లేకపోతే చాలా వేడిగా ఉంటాయి, తీయలేము. అందుకని చల్ల వాటర్ వేసి అంతా తీసేసిన తర్వాత కట్ చేసుకున్నానండి. ఆలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆలు కట్ చేసుకున్న తర్వాత ఇంకా వేడిగా ఉన్నాయి కట్ చేస్తున్నా కూడా ఆలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా 2 అయితే తీసుకున్నా, నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసేసి వేయించుకున్నానండి. తొందరగా మగ్గడానికి పసుపు, ఉప్పు అయితే వేసేసి కలిపేసినానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఆయిల్లో. ఆ తర్వాత పెరుగు వేసినానండి. పెరుగు పులుపు లేకోకుండా చూసుకొని వేసుకోవాలండి. పెరుగు పుల్లగా ఉంటే పెరుగు బాగుండదండి కర్రీ, అందుకనే పులుపు లేకోకుండా చూసుకోవాలి. పెరుగు ఒక 2 గంటలు అయితే వేసేసుకున్నానండి. సిమ్ములో పెట్టుకొని మనము పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత కారం పొడి, ధనియాల పొడి, అట్లే గరం మసాలా వేసి బాగా వేపుకున్న తర్వాత ఆలు వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మన గ్రేవీ తగ్గట్టుగా
వేసుకోవాలండి. ఎమ్మిగా ఉండే ఆలు కుర్మా అయితే రెడీ అండి. మేమైతే తినేస్తాం. వెజిటేబుల్ పలావ్, ఆలు కుర్మా. మా చిన్నోడైతే బాగుందని చెప్తుండు. బాయ్ అండి. ఈ వీడియో